చిన్నారి మిస్సింగ్ పై ఇప్పుడు జగన్ స్పందించారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ పై ఇప్పటికే ఆయన ఒక ట్వీట్ చేశారు. నెల రోజులు గడిచినా పాప ఆచూకీ దొరకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం విఫలమైతే ప్రజలకు భద్రత ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. కూతురు ఫోటోతో తండ్రి ఊరువాడ తిరుగుతున్నాడు. చిన్నారి దూరమై మనోవేదనతో ఆ తల్లి అనారోగ్యం బారిన పడుతోంది, ఆరోగ్యం క్షీణిస్తోంది. చిన్నారిని వెంటనే గుర్తించి కుటుంబానికి అప్పగించాలి అంటూ జగన్ డిమాండ్ చేస్తున్నారు. తునిలో జూన్ 6న మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఘటన గురించి ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు మీకు డీటెయిల్స్ అందిస్తూ వస్తుంది. పాప ఆచూకీ కోసం విస్తృతంగా రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. ఇప్పటికే చిన్నారి జాడ కోసం థర్మల్ డ్రోన్స్తో కూడా గాలించారు. పాప మిస్సింగ్పై రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు పోలీసులు. చిన్నారి ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 నగదు బహుమతి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ చేసినటువంటి ట్వీట్ నేను ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫోటోలు పట్టుకుని ఆ తండ్రి వీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది? డూ యూ థింక్ ఇట్స్ సెన్సిబుల్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ ఎంత డెడికేటెడ్గా ఉంది అనేది ఇలా క్వశ్చన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ వేసిన ఈ ప్రశ్న మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నాను, నార్మల్గా అయితే ఇట్స్ గుడ్ టు క్వశ్చన్ అబౌట్ ఎనీథింగ్, బట్ పాప కేసుకు సంబంధించి ఇప్పటికీ ఇన్ని రోజులుగా, నెల రోజులకు పైగా ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఏకమయ్యారు. థర్మల్ కెమెరాలతో అక్కడ డ్రోన్స్తో వెతికారు. అడవంతా జల్లెడ పట్టారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వలస కూలీల్ని ప్రశ్నించారు. ఊర్లో అందరినీ ప్రశ్నించారు. సీసీ కెమెరాలు చూస్తున్నారు. ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. జనరల్గా మిస్సింగ్ కేసులో 1 రోజు 2 రోజులో 3 రోజులు వెతుకుతారు, లేదంటే వారం రోజులు వెతుకుతారు, ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ కేసుకు సంబంధించి ఎవరూ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. డైరెక్ట్గా పోలీసులే ఇన్వాల్వ్ అయ్యి ఈవెన్ అక్కడికి హోంమంత్రి అనిత వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, ప్రయత్నం చేస్తున్నారు. వాట్ ఎల్స్ దే కెన్ డూ? అన్ని ప్రయత్నాలు చేశారు కదా. దే ట్రైడ్ ఎవ్రీ పాసిబుల్ వే, ఈవెన్ సమ్ ఇంపాసిబుల్ వేస్ ఆల్సో. ఇంకేం ట్రై చేయగలుగుతారు? అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ రియలీ గుడ్ టు blame the government about this, because they are not gods. After all, they are also human beings, but they are a big system. అంతకు మించి మనం కాదని చెప్పలేం. బట్ దే ఆర్ నాట్ గాడ్స్ కదా. కనిపించకుండా పోయింది, 30 రోజుల పైన అయింది, మీకు చేతగా లేదు అని అనడం కరెక్టేనా? వాళ్ళంతా డెడికేటెడ్గా పనిచేస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ డెడికేటెడ్గా పనిచేస్తూనే ఉన్నారు. మోర్ దాన్ 30 days నుంచి ఆ పాపను ఎలాగైనా కనుక్కోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈవెన్ ద పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అని చెప్తున్నారు. డూ యూ థింక్ ఇట్స్ ఓకే టు ఇట్స్ ఓకే టు కార్నర్ దెమ్, ఇట్స్ ఓకే టు బ్లేమ్ దెమ్? ఐ డోంట్ థింక్ సో. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మీరు విఫలమయ్యారు అని చెప్పేసి ఆయన విమర్శిస్తున్నారు. అంటే అక్కడ ఇంకా ఏదైనా ప్రభుత్వం చేయడానికి మిగులుందా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు, హోమ్ మినిస్టర్ వచ్చారు, లోకల్ కలెక్టర్స్ అందరూ నాయకులు వచ్చారు. అంతా వచ్చి ఇన్ని రోజులుగా ఇంత శ్రమపడి ఎవ్రీ పాసిబుల్ వేలో వాళ్ళు ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా మిగులుందా? నిజంగా ప్రభుత్వాన్ని ఇక్కడ బ్లేమ్ చేయడానికి ఉందా, అధికారులను కానీ? నందు, ప్రధానంగా చూసుకుంటే చిన్నారి జ్ఞానేశ్వరి విషయంలో అయితే అధికారులు తమ ప్రయత్నాలు, అంటే ఎన్ని కోణాలలో చేయాలో అన్ని కోణాల్లో కూడా ప్రయత్నాలు అంతకు మించి కూడా ప్రయత్నం చేశారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నారి జ్ఞానేశ్వరి 2.5 ఏళ్ల చిన్నారి, తను అభంశుభం తెలియని చిన్నారి తన తండ్రి కోసమే ఏడ్చుకుంటూ వెళ్ళి పామాయిల తోటలో మిస్ అయిన ఘటన నేటికి 30 రోజులు పూర్తి, నెల రోజులు అయిపోయిన నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా ఉత్కంఠగా
రోజు రోజుకి పాప అదృశ్యమైన మరుసటి రోజు నుంచి కూడా ఉత్కంఠగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. పాప క్షేమంగా దొరుకుతుంది, ఈ రోజు దొరుకుతుంది, రేపు దొరుకుతుందని కూడా మొత్తం అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. అలా ఆశగా ఎదురు చూసి కొన్ని గంటలు కాదు రోజులు గడిచిపోయి దాదాపుగా నేటికి 30 రోజులు పూర్తవుతుంది. కానీ పోలీసు అధికార యంత్రాంగం ఒక విధంగా చెప్పాలంటే పాప అదృశ్యమైన మరుసటి రోజు సాయంత్రం నుంచి కూడా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాలింపు చర్యలు తిరగని చోట లేదు. రాత్రి తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే స్థితిలో కూడా లేరు. అంటే తమ పాప అదృశ్యమైపోయింది, పోలీసులు కాపాడాలి, రక్షించాలంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఇచ్చి సంబంధించిన ఫోటో ఇచ్చి పాప అదృశ్యమైన చెప్పే లోపే వాళ్ళకి చెప్పకుండానే పోలీసులు తామే కేసును వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పాప అదృశ్యమైనటువంటి ప్రాంతాల్లోనే మొత్తం దాదాపుగా ఫిర్యాదు వాళ్ళే స్వయంగా ఫిర్యాదు తీసుకుని వాళ్ళే కేసును నమోదు చేసుకుని వెంటనే అప్పటికే మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతేనో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి రూరల్ ప్రకాష్ మనం అంటే పాపని ఎలా వెతికారు ఏంటి అనేది మనం రెగ్యులర్ గా ప్రజలకు చెప్తూనే ఉన్నాం. బట్ ఇట్ సీమ్స్ ఇది పొలిటిసైజ్ అవుతున్నట్లుగా కనపడుతుంది. జగన్ ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. వైసీపీ కూడా ఇక ఈ విషయం గురించి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి అధికారులని. ఇక్కడ మీరు గ్రౌండ్లో ఉన్నారు, మనం కూడా ఒక డ్రోన్ తెప్పించాం, మనం ఆర్టీవీ కూడా ట్రై చేసింది, ఎప్పటికప్పుడు మీరు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా అధికారులు పాపని వెతికే విషయంలో నిర్లక్ష్యం చేసినట్లుగా కానీ, లేకపోతే ఇదిగో పలానా రకంగా వెళ్తే పాసిబిలిటీ ఉందేమో అని అనిపించి కూడా ఆగిన సందర్భం కానీ ఏదైనా, అంటే 1% అయినా సరే పాపని కనిపెట్టడం కోసం అధికారులు చేసిన ప్రయత్నంలో లోపం అనిపించిందా మీకు ఎప్పుడైనా? డైరెక్ట్గా మీరు గ్రౌండ్లో చూశారు కాబట్టి. ఎస్ నందు, అంటే మనం ప్రధానంగా ఆ యొక్క గ్రౌండ్ లో వాళ్ళతో పాటు ఉన్నాం. ఆ యొక్క ప్రాంతంలోనే మనం పాప అదృశ్యమైనప్పటి నుంచి కూడా తిరిగాం. కానీ అధికారుల ప్రయత్నంలో ఎక్కడా కూడా తప్పిదం అయితే కనపడదు, ఎక్కడ కూడా లోపం. ఎందుకంటే వాళ్ళు అన్ని కోణాల్లో కూడా మొత్తం విచారించారు. అన్ని కోణాల్లో కూడా ఒక పక్కన ఎస్డిఆర్ బృందాలతో, ముఖ్యంగా కాకినాడ సంబంధించిన ఎస్పీ ఆదేశాలతోనే అక్కడ ఉన్నటువంటి పెద్దాపురం డివిజన్ సంబంధించిన డిఎస్పీ ఎవరైతే ఉన్నారో బాల గంగాధర్ తిలక్ నేతృత్వంలో మొత్తం అక్కడ పెద్దాపురం డివిజన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పెద్దాపురం సంబంధించిన ఆ పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అలాగే వైఆర్కే శ్రీనివాస్ అక్కడ రంగంలో దిగారు. అలాగే జగ్గంపేట సిఐ సంబంధించిన అక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, ప్రతిపాడుకు సంబంధించిన సిఐ కావచ్చు, ముఖ్యంగా తునికి సంబంధించిన 4 సర్కిల్ పోలీస్ 4 నియోజకవర్గాలకు సంబంధించిన సిఐలు కూడా పనిచేశారు. అంతేకాకుండా ఎస్సీలు కూడా వచ్చారు. మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టారు. కానీ పోలీసుల ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం కనపడలేదు. అలాగే ఆ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు వాళ్ళు స్వయంగా సిఐలే ఒక టీంను ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్ గా ఏర్పడ్డారు. ఆ ఏర్పడి అడవి అంతా